పైన ఉన్న ఎక్కువ సమయం తీసుకోను, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పల్లా వెంకటరెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, హాజరైన ప్రియమైన కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. అన్ని విషయాలు ఇది ముస్లిం హిందువుల పోరాటమా, లేకపోతే ఇందులో మతపరమైన అంశాలు ఉన్నాయా లేవా అని అన్ని రోజు వింటానే ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేయాలనేది ఇప్పుడు మన పాయింట్. ఇవాళ మొన్న కేసీఆర్ ఆయన చివరి 2 సంవత్సరాలు దీని పేరు సమైక్యతా దినం అని పేరు పెట్టాడు. ఈయనేమన్నా బాగా చేస్తారేమో అనుకున్నాం. మరి ఇంకెవరు సలహా ఇచ్చారు నాకు తెలియదు. రేవంత్ గారికి, రేవంత్ గారు ఏం పెట్టారంటే ప్రజాపాలన దినోత్సవం. అంటే అంతకుముందు ప్రజాపాలన లేదా, అంతకుముందు సమైక్యతలు లేవా? ఈ అకేషన్కి ప్రజాపాలన పేరు పెట్టమని ఎవరు చెప్పారు? దానివల్ల ఏ పర్పస్ ఏమిటి అంటే బీజేపీకి ఒక ఆయుధం ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. బీజేపీకి ఆయుధం ఇవ్వాల్సినంత అవసరం లేదు, తప్పేమి లేదు. విలీనాన్ని విలీనంగా పక్కన కర్ణాటకలో, మహారాష్ట్రలో జరుపుతున్నారు. అప్పుడు కూడా అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో మన మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 4 జిల్లాలు, మనతో పాటే వాటికి కూడా 48 సెప్టెంబర్ 15న భారతదేశంలో విలీనం అవటం జరిగింది. అక్కడ జరుపుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు ఇబ్బంది వీళ్ళకి? ఇక్కడ ఏవో ఉన్నాయి. ఏంటంటే ఎంఐఎం పార్టీ అనేది దాన్ని స్థాపించింది ఆయన కాసిం రజ్వీ. అయినా కూడా మొన్న ఓవైసీ ఆయన పెద్ద అతను, అందులో అసదుద్దీన్ ఓవైసీ, ఇది ఫ్యూడల్ వ్యతిరేక పోరాటం అని అతనే చెప్పాడు. ముస్లింలకి హిందువులకి ఘర్షణ అనేది ఎక్కడా లేదు. కావాలని బీజేపీ వచ్చిన తర్వాత వాడు చెప్పటం, మళ్ళీ మనం అందులోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయటం. అంటే మనం డిఫెన్స్లో ఉన్నాం, వాళ్ళు అఫెన్స్లో ఉన్నారు. ప్రజాకారులు కమ్యూనిస్టులు ఒకటయ్యారంట. శ్రీనివాస్ గారు కూడా అదేదో సందర్భం అని చెప్తున్నారు. రజాకారులకి మనకి అసలు రజాకారులకి పోరాటం చేసి రజాకారులకి పూర్తి శత్రువు ఎవరంటే ఇండియన్ మిలిటరీ కాదు, కమ్యూనిస్టులే. సర్దార్ వల్లభాయ్ పటేల్కు పూర్తి శత్రువులు ఎవరంటే రజాకారులు కాదు, కమ్యూనిస్టులే. వారికైనా వీరికైనా అందరికీ కమ్యూనిస్టులే శత్రువులు ఆనాడు. ఎందుకంటే నెక్స్ట్ కమ్యూనిస్టులు ఈ తెలంగాణలో అధికారంలో రాబోతున్నారనేటువంటి వాతావరణం వచ్చేసింది. అసలు ఒక పదాన్ని నేను గుర్తు చేస్తున్నా ఈ పాలకులకి. అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్, దాన్ని అంటే విలీన తెలంగాణని భారతదేశంలో విలీనానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది ప్రభుత్వ పరంగా, రాజ్యాంగ ప్రకారంగా. అందులో ఏం రాశారంటే యాక్సేషన్ ఆఫ్ తెలంగాణ ఇంటూ ఇండియా. యాక్సేషన్ అంటే ఏంటి? విలీనం. రాజ్యాంగంలో ఉన్న పదాన్ని చెప్పడానికి వీళ్ళకి ఏమైంది? రాజ్యాంగంలో ఉన్న పదాన్ని అంగీకరించడానికి ఏమైంది? ఇది అంటే ఈ పోరాటం లేదు. ప్రజాపాలన అంటే కమ్యూనిస్టులను గుర్తించకూడదు, కమ్యూనిస్టుల పోరాటాలని గుర్తించకూడదు. వ్యక్తులుగా గుర్తిస్తున్నారు, వ్యక్తులుగా. ఇవాళ సంతోషం, సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు, సరే ఆయన కమ్యూనిస్టు కాకపోయినా ఈ ఉద్యమంలో ఒక ప్రథమ శ్రేణిలో ఉన్నటువంటి ఆనాటి తెలంగాణ జాతికి ముందుండి నడిపించినటువంటి ఆయన గొప్ప కరద్వీపం లాంటి వాడు. మనమే అడిగాం యూనివర్సిటీకి, తెలుగు యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని, అంగీకరించారు. ఇవాళ నిన్న మంత్రివర్గం నిర్ణయం చేశారు, ఐలమ్మ పేరు పెట్టారు, సంతోషం. అలాగే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టారు. ఆయన స్వాతంత్ర యోధుడు, మన ఆర్ముడు స్ట్రగుల్, సాయుధ పోరాటం లేకపోయినా ఆయన చరిత్ర ఆయనకుంది. గద్దర్ పేరుతో అవార్డ్స్ ఇస్తున్నారు. అలాగే మన అందశ్రీ రాసిన పాటను
జై జై హే తెలంగాణ అధికారికంగా గుర్తించారు, అధికారిక పాటగా. ఇలా చేస్తూ ఉన్నారు. అసలు వీళ్ళందరికీ ప్రేరణ ఇచ్చినటువంటి, వీళ్ళందరినీ తయారు చేసినటువంటి, వీళ్ళందరికీ ఒక ఐడియాలజీ ఇచ్చినటువంటి, వీళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి, పోరాట స్వరూపాన్ని ఇచ్చినటువంటి, పౌరుషాన్ని అందించినటువంటి, మేమున్నాము మీరు నడవండి అని చెప్పి ఆయుధాలు పట్టడాన్ని నేర్పి ఆయుధాల ద్వారా వర్గ శత్రువులనా లేకపోతే భూస్వాములనా లేకపోతే ఎదుర్కోవడానికి ఇచ్చినటువంటి మార్గదర్శిగా వహించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీని వీళ్ళు ఎవరు మాట్లాడలేదు. ప్రతాప్ రెడ్డి గారు చాలా బాధపడతా ఉంటాడు. అరే మన పార్టీ పేరు చెప్పట్లేదు వీళ్ళు. ఐలమ్మ ఎవరు? చాకలి ఐలమ్మ అని పేరు పెడుతున్నారు వీళ్ళు. ఐలమ్మ ఎవరు? కమ్యూనిస్టు వీర వనిత. కమ్యూనిస్టు నాయకురాలని ఎక్కడైనా పెడుతున్నారా వీళ్ళు? కమ్యూనిస్టు నాయకులని ఎక్కడైనా పెట్టారా వీళ్ళు? అది ఎక్కడ పెడుతున్నారు? ఎవరి పేర్లు కూడా మన పార్టీ పేరు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. రెడ్డి కొమరయ్య పేరు పెట్టారా? అసలు ఏనాడైనా సాయుధ పోరాటం గురించి ఒక్క మొక్క మాట్లాడుతున్నారా వీళ్ళు? అంటే భయం. కమ్యూనిస్టులు అంటే భయం, ఎరుపు అంటే భయం, ఎర్ర జెండాలంటే మరింత భయం. ఎర్ర జెండాలు దానికి మరణం లేదని వారికి తెలుసు. ఎర్ర జెండా ఉంటే ఎప్పుడైనా ప్రమాదమే. మనం గెలుస్తాం ఓడతామని కాదు, శాసించగలిగే శక్తి, ఎవరు అధికారంలో ఉంటారు ఎవరు ఉండరు అని ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరచడం ద్వారా శాసించగలిగినటువంటి శక్తి ఈనాటికి కూడా కమ్యూనిస్టులుగా మనకే ఉంది. మీరు ఏ ప్రజా సంఘాన్ని చూడండి, ఏఐటీసీని చూడండి, అందులో ఉన్నటువంటి అనేక సంఘాలు చూడండి, అంగన్వాడీ చూడండి, ఏ ప్రజా సంఘం ఇప్పటికి కూడా మనమే దానికి మార్గదర్శకత్వం వహించి నడుపుతా ఉన్నాం. అందువలన ఎప్పటికైనా సరే ఇందాక శ్రీనివాస్ గారు చెప్పిన దాన్ని ఒక పాయింట్ ఉంది, మీరు దీని వరకే పరిమితం కావద్దని. సరే, ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఇది దీని వరకు మనం పరిమితం కాకపోతే ఇది ఎవరికో ఇచ్చినట్లయితే ఇది పరిమితం కాకూడదు. విలీన దినోత్సవాన్ని ఘనంగా జరపాల్సిందే. ఆ తర్వాత కూడా ఈ పోరాటాన్ని మరింత ఎలా తీసుకెళ్లాలో అది కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సింది. చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఇంకా పల్లా గారు చెప్పినట్టుగా ఆయా సందర్భాలు వచ్చినప్పుడల్లా చేస్తూనే ఉన్నాం. ఏదో పద్ధతిలో సెమినార్లో లేకపోతే వాళ్ళ వీర వనిత ఐలమ్మ గారి పుట్టినరోజు లేకపోతే వర్ధంతో, రెడ్డి కొమరయ్య వర్ధంతో, మజ్దూమ్ మొహిద్దీన్ గారియో నడుపుతూనే ఉన్నాం. కానీ ఇంకొద్దిగా విస్తృతంగా మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఆఖరిగా నేను మనవి చేసేది ఏంటంటే, ఇది హిందువులు ముస్లింల మధ్య జరిగే తగు కాదు. అది వారు చెప్పింది వాస్తవం, మనందరం చెప్పేది అదే వాస్తవం. దొడ్డి కొమరయ్యని చంపించిన విష్ణువు రామచంద్రారెడ్డి హిందువే, దొడ్డి కొమరయ్య హిందువే. షోయిబుల్లా ఖాన్ని చంపిన ప్రజాకారులు ముస్లింలే, షోయిబుల్లా ఖాన్ ముస్లింలే. ఈ విధంగా మనం కంపేర్ చేసుకుంటే భూస్వాములు ఎవరు, పైన రాజు ఎవరు? 90% భూస్వాములు హిందువులే. ఒక్క 10%, 20% మాత్రమే ముస్లింలు భూస్వాములు ఉన్నారు. కాబట్టి ఇక్కడ వర్గం వచ్చినప్పుడు, ఇక్కడ జరిగిన భూస్వామ్య విధానం వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటే. దానికి వ్యతిరేక పోరాటంలో కడుపు బాధతో, ఆకలి బాధతో అల్లాడేటువంటి, వెట్టి చాకిరి అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పేదవాడు, హిందువా ముస్లిమా ఎవరైనా అందరూ ఒకటే. ఘర్షణ ఎవరిదంటే భూస్వాముల పైన తిరగబడ్డటువంటి పేదవాళ్ళది ఆ పోరాటం. పేదవాడికి కులం లేదు, మతం లేదు. పేదవాడు అందరూ కూడా పేదవాడికి వాడి ఆకలి, వాడి అవమానాలు, దాని నుంచి ఎలా బయటపడాలో తప్పితే మరొకటి లేదు. అందువలన ఇవాళ మీకు తక్కువ సమయం, ఇప్పుడు వారం రోజుల పాటు ఘనంగా అన్ని జిల్లాల్లో ఈసారి జిల్లా వారం రోజుల పాటు జరిపారు. అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగారు. అంతకుముందు కూడా జరుపుతూనే ఉన్నాం. ఈసారి కొద్దిగా ఎక్కువ జరిపినట్లు నాకేదో అభిప్రాయం వచ్చింది. ఆ విధంగా మీరు ఘనంగా అన్ని చోట్ల జరిపి ఇక్కడికి కూడా మళ్ళా ఇక్కడికి 3 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించాం. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వీళ్ళకి తోడు ముఖ్యులు కూడా రమ్మన్నాం. రాష్ట్ర నాయకులు అందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ సభను కూడా ఘనంగా జరుపుకుంటున్నందుకు ఇవాళ సీతారామ యేచూరి గారిది కూడా జరిగింది చాలా ఘనంగా. అంటే ఘనం అంటే సాగు ఘనం అని కాదు, కమ్యూనిస్టు మరణిస్తే జరిగే ప్రతిస్పందన, కమ్యూనిజానికి ఉన్నటువంటి విలువలు,
ఆ విలువల్ని ప్రజల్లో గుండెల్లో ఎలా ఉన్నాయనే దానికి ప్రతిస్పందన ఇవాళ సీతారాం యేచూరి మరణం ద్వారా దేశంలో పెద్ద చర్చ జరిగింది. అందుకని కమ్యూనిజం అనేది ఇది ఎప్పుడూ నిరంతరం నడిచే ప్రవాహం లాంటిది, కాలం లాంటిది. కాలం ఆగవచ్చేమో కానీ కమ్యూనిజం ఆగదు. ఈ కమ్యూనిజం నీడతో మరింతగా పార్టీని పెంచుకుందాం. ఈ తెలంగాణలో ఎవరికైనా హక్కు ఉందంటే ప్రతి సమస్య పైన కమ్యూనిస్టులకే ఉంది. ఈ స్ఫూర్తితో మనం అన్ని గ్రామాల్లో పార్టీని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు పశ్చిమపద్మ గారు ముగింపు అంటే వందన సమర్పణ చేస్తారు.